హలో ఎవ్రీవన్, ఇవాళ మనం చాలా ఈజీ అండ్ టేస్టీ అయిన అరటికాయ ఫ్రై చేయడం చూద్దాం. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని చాయపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే చిట్పట్లాడుతూ మంచిగా స్మెల్ కూడా వస్తుంది. ఇదంతా అయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ లోపల అరటికాయలు మనం చెక్కు తీసుకొని పెరుగులో నానబెట్టుకున్న తర్వాత తీసి వేయాలి. ఆ పెరుగులో ఎందుకు నానబెట్టుకున్నామంటే జిగురు అవి రాకుండా ఉండడం కోసం ఇట్లా చేస్తాం. అది బాగా మగ్గనివ్వాలి. ఆ లోపల మిక్సీ జార్లో ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, కొంచెం జీలకర్ర, సాల్ట్ అండ్ నువ్వులు వేసుకొని మంచి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోకండి, కోకోనట్ పౌడర్ కూడా వేసుకోండి. మనం వాటర్ యాడ్ చేసుకుంటే పేస్ట్ అది మనకి ఫ్రై కావాలి కాబట్టి పౌడర్లా చేసుకొని అందులో ఈ పౌడర్ని తీసుకెళ్ళి అరటికాయలో మిక్స్ చేయాలి. మగ్గిన అరటికాయలు. ఈజీ అండ్ టేస్టీ అరటికాయ ఫ్రై రెసిపీ రెడీ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ guys.